రోజు మనం తెలంగాణలోని అత్యంత అందమైన ప్రకృతి ప్రదేశాల్లో ఒకటైన అనంతగిరి హిల్స్ కి వచ్చేసాం. హైదరాబాద్ కు సుమారు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ దగ్గర ఉన్న ఈ ప్రదేశం వీకెండ్ ట్రిప్ కి చాలా బాగుంటుంది. ఇక్కడ అడుగు పెట్టగానే చల్లని గాలి, చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన కొండలు మనసుకు కొత్త ప్రశాంతతను ఇస్తాయి. నగర జీవితంలో హడావిడికి కాస్త దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ నిజంగా కళ్ళకు పండుగలా ఉంది. పైనుంచి చూస్తే పచ్చని అడవులు, చిన్న చిన్న కొండలు, దూరంగా కనిపించే గ్రామాలు కలిసి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. అనంతగిరి హిల్స్ లో దట్టమైన అడవులు, అందమైన వ్యూ పాయింట్లు, ట్రెక్కింగ్ ట్రైల్స్ ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ నుంచి హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది పుట్టిందని చెబుతారు. ప్రకృతి మధ్యలో నడవడం, పక్షుల కిలకిల రావాలు వినడం, చల్లని గాలిని ఆస్వాదించడం నిజంగా మరపురాని అనుభూతినిస్తాయి. ఇక్కడ ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈ ఆలయానికి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ పిక్నిక్, నేచర్ వాక్ లాంటి యాక్టివిటీస్ ఎంజాయ్ చేస్తారు. అడవిలోని చిన్న చిన్న దారులు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం నగర జీవితానికి పూర్తి భిన్నమైన అనుభూతినిస్తాయి. వర్షాకాలం లేదా చలికాలంలో వస్తే ఇక్కడ అందం ఇంకా రెట్టింపు అవుతుంది. చుట్టూ పచ్చదనం, మబ్బులు, స్వచ్ఛమైన గాలి కలిసి మరింత అందమైన అనుభూతినిస్తాయి. ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశానికి వెళ్ళడం మాత్రమే కాదు, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడం, కొత్త అనుభవాలను సొంతం చేసుకోవడం, ప్రకృతితో కొన్ని మధురమైన క్షణాలు గడపడం కూడా. అలాంటి అనుభూతిని అనంతగిరి హిల్స్ ప్రతి ఒక్కరికి అందిస్తుంది. హైదరాబాద్ దగ్గరలోనే ఇంత అందమైన ప్రకృతి ప్రదేశం ఉండటం నిజంగా ఒక అదృష్టం. వీకెండ్ లో కుటుంబంతో లేదా ఫ్రెండ్స్ తో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయాలంటే అనంతగిరి హిల్స్ తప్పకుండా మీ లిస్ట్ లో ఉండాలి. ఇక్కడ వ్యూ పాయింట్లు, ట్రెక్కింగ్ ట్రైల్స్, సమీపంలోని కోటపల్లి రిజర్వాయర్ ను కూడా చూడొచ్చు. ఒకే ట్రిప్ లో ప్రకృతి,